నాకు తెలిసి నా భూతో నా భవిష్యత్ గతంలో ఎవరు చేయలేదు, ఎవరు చేస్తారని నమ్మకం లేదు. అటువంటిది నా సోదరిమణి కల్వా సుజాత వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు మరి వారి కులదైవమైనటువంటి వైశ్యులకు కొంగు బంగారమైనటువంటి వాసవి మాతకు సంబంధించిన ఒక పెద్ద ప్రోగ్రామ్ ని 40,000 మంది వైశ్యులతో ఒక పారాయణాన్ని ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని తలంపు రావటం, ఇది ఈమె గొప్పతనం కాదు, వాసవి మాత ఈమె ద్వారా చేయించుకుంటున్నటువంటి ఈ సంకల్పంలో అందరూ కూడా విధిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ జరుగుతున్న సందర్భంలో తర్వాత నేను లేకపోతే అని బాధపడకుండా దీంట్లో పార్టిసిపేషన్ అయ్యి ఈ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాను. కాబట్టి దాంట్లో నేను కూడా ముఖ్యమంత్రి గారు కూడా మిగతా అందరూ మంత్రులు కూడా పార్టిసిపేట్ అవుతా ఉన్నాం. ఆ గాయత్రి మాత వాసవి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఒక వైశ్యులకి కాదు, ఈ రాష్ట్రానికి ఉండాలి. ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పూర్తి స్థాయిలో ఆమె ఆశీర్వాదం మనకు కావాలి. కాబట్టి కంపల్సరీ వాసవి మాత అనుగ్రహం కోసం వైశ్యులందరూ కూడా ఇది ఒక పెద్ద ఎత్తున ఒక ప్రపంచం లాగా ఇది ఒక బాధ్యతగా విధిగా దీనిలో పార్టిసిపేట్ అయ్యి 40,000 మంది అనుకున్నది మా సోదరిమని 40,000 మంది కాదు 50,000 మంది పార్టిసిపేట్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడంలో మీ పాత్ర కూడా ఉండాలని కోరుకుంటూ మీ సోదరుడు వాకిటి శ్రీహరి. ధన్యవాదాలు. జై వాసవి.